లాల్ సలాం కామ్రేడ్, పిఎల్జిఏ జిందాబాద్. ఇవన్నీ నేనంటున్న మాటలు కాదు. సాక్షాత్తు ఈ నెల 21న అబూజ్మాడ్ వేదికగా నంబాల చనిపోయినటువంటి టైంలో మిగతా దళ సభ్యులు చేసినటువంటి నినాదాలు. ఈ లాల్ సలాం కామ్రేడ్, పిఎల్జిఏ జిందాబాద్ నినాదాలతో అబూజ్మాడ్ కొండ కోనలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. అయితే ఈ విషయం ఎలా బయటకు వచ్చిందనంటే, ఆ రోజు ఎన్కౌంటర్లో ఎవరైతే పాల్గొన్నారో ఆ జవాన్లు కొంతమంది అజ్ఞాత వ్యక్తుల దగ్గర మాట్లాడినటువంటి సందర్భం ఇప్పుడు ఈ వార్త ప్రాధాన్యతకి చోటు చేసుకున్నటువంటి విషయం. ఖచ్చితంగా నంబాల్ని ఈ నెల 21న అబూజ్మాడ్ వేదికగా చంపినటువంటి విషయం తెలిసిందే. ఆ ఎన్కౌంటర్లో నంబాలతో పాటు సుమారు 27 మంది మావోయిస్టులు నేలకొరిగినటువంటి పరిస్థితి అయితే మనకందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఆ ఎన్కౌంటర్ టైంలో నంబాలే ఏం చెప్పారు, అయితే దళ సభ్యులు ఉన్నటువంటి వారు ఎలా ప్రతిఘటించారు అన్నది ఒక సినిమా స్టంట్స్ మాదిరిగా కొనసాగిందనేది పోలీసులు చెబుతున్నటువంటి కథనంగా మనకు తెలుస్తోంది. లాల్ సలాం కామ్రేడ్, పిఎల్జిఏ జిందాబాద్. మావోయిస్ట్ చీఫ్ నంబాల ప్రాణాలు కాపాడే క్రమంలో దళ సభ్యుల నినాదాలుగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మావోయిస్ట్ ఉద్యమానికి మందు పాత్ర కోవర్ట్ ఆపరేషన్ అంటూ కూడా వాళ్ళ ఏకంగా లేఖ కూడా విడుదల చేసినటువంటి సందర్భం కూడా చర్చించుకోవాలి. మావోయిస్ట్ పార్టీ ఏర్పడిన నాటి నుంచి వారికి అత్యంత తీవ్రమైన ముప్పు తెచ్చిపెట్టింది కోవర్ట్ ఆపరేషన్లే. మావోయిస్ట్ ఉద్యమాన్ని బలహీనపరచడానికి పోలీసులు అనుసరించిన వ్యూహాలు ఇది చాలా కీలకంగా మారింది. ఈ ఆపరేషన్ల ద్వారానే పోలీసు బలగాలు విజయాలు సాధించాయి. అడవుల్లో పట్టు సాధించే అవకాశాలు ఉన్న నక్సలైట్లు పోలీసుల ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోవడానికి కోవర్ట్లే ప్రధాన కారణం. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ ప్రాణాలు కోల్పోవడానికి కూడా కోవర్ట్ ఆపరేషనే కారణమని మావోయిస్టులు తమ లేఖ ద్వారా బహిర్గతం చేశారు. దేశంలో నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్లలో అంటే 1967-1970 మధ్యకాలంలోనే పోలీసులు కోవర్ట్ ఆపరేషన్లకు తెరదీసినట్లుగా మాజీ మావోయిస్టులు చెబుతున్నారు. అప్పటి నుంచే నక్సల్స్ అంతర్గత సమాచారం సేకరించడం, వారి మధ్య విభేదాలు సృష్టించడం వంటి చర్యలను కోవర్ట్ ఆపరేషన్ల ద్వారా పోలీసులు ప్రవేశపెట్టారు. కోవర్ట్ ఆపరేషన్ అనేది పోలీసుల అంతర్గత వ్యూహంగా చెబుతారు. అయితే తొలి కోవర్ట్ ఆపరేషన్ ఎప్పుడు జరిగిందనేది నిర్దిష్టంగా తెలియకపోయినా 2005లో నిజామాబాద్ జిల్లాలోని మానాల ఎన్కౌంటర్ను మావోయిస్ట్ పార్టీ ఓ పెద్ద కోవర్ట్ ఆపరేషన్గా ప్రకటించింది. ఆ ఎన్కౌంటర్లో 10 మంది నక్సలైట్లు చనిపోయినట్లుగా సమాచారం. ఇక 1991లో కరీంనగర్ జిల్లాకు చెందిన కత్తుల సమ్మయ్య హుస్నాబాద్ దళంలో పనిచేస్తూ కోవర్ట్గా మారి హిమాయత్ నగర్లో భూపతి దళంపై కాల్పులు జరిపి అతనితో పాటు మరి 2 చంపినట్లుగా ఆరోపణలున్నాయి. అయితే ప్రస్తుతం ఇప్పుడు వీటికి సంబంధించి కోవర్ట్ ఆపరేషన్కి సంబంధించి ఎందుకు చర్చించుకుంటున్నామంటే, ఎవరైతే ఉద్యమంలో ఉన్నారో, ఎవరైతే ఉద్యమ దళంలో ఉన్నారో, నక్సలైట్లుగా పనిచేస్తున్నారో, తమ పార్టీ చీఫ్ కొంతమంది లొంగిపోయారో, ఆ లొంగిపోయిన వాళ్ళే ఖచ్చితంగా తమ యొక్క పార్టీ చీఫ్ నంబాలని మట్టుపెట్టడానికి, నంబాలని చంపేయడానికి పోలీసులకు సమాచారం ఇచ్చారనేది కోవర్ట్ ఆపరేషన్గా మనకు తెలుస్తోంది. వాస్తవానికి కూడా ఇక అడపాదడపా పార్టీలు కోవర్ట్ ఆపరేషన్లకు సహకరించే సభ్యులను బయట నుంచి సహకరించే వారిని గుర్తించి ప్రజా కోర్టు పేరుతో శిక్షించినప్పటికీ కోవర్ట్ ఆపరేషన్లు మాత్రం ఆగలేదు. పోలీసులకు కోవర్ట్ ఆపరేషన్లు చాలా కీలకమైన అస్త్రంగా మారాయి. మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని తుంచివేయడం, పార్టీలు అపనమ్మకం పెంచడం ద్వారా ఐక్యతను దెబ్బతీయడం, భారీ సమావేశాలు జరగకుండా అడ్డుకోవడం వంటి చర్యలకు కోవర్ట్ ఆపరేషన్లు కీలకమైనవిగా మారాయి. దీంతో పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు కోవర్ట్ ఆపరేషన్లకు పదును పెడుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి మనం ఈ వార్తకు సంబంధించినటువంటి ప్రధానంగా చర్చించుకుంటే కనుక నంబాల సుమారుగా 27 మంది సభ్యులతో అడవిలోకి వెళ్ళినటువంటి వైనం. సో కొంతమంది ఇచ్చినటువంటి ఇన్ఫార్మర్లుగా ఉన్నటువంటి కొంతమంది ఉద్యమద్రోహులుగా ఉన్నటువంటి ఒకరిద్దరు అంటున్నారు ఇటు మావోయిస్టులు. సో ఈ క్రమంలో అక్కడ జరిగినటువంటి సీన్ని సినిమా స్టంట్ మాదిరిగా జరిగిందనేది కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది అజ్ఞాత వ్యక్తులకి చెప్పినటువంటి సందర్భాన్ని వాళ్ళు పదే గుర్తు చేస్తున్నారు. సో పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం ఇప్పుడు ఇటు మావోయిస్టులో కావచ్చు, ఇటు ప్రజా సంఘాల్లో కావచ్చు, ఇటు పౌర హక్కుల సంఘాల్లో విషయాల్లో కావచ్చు, మొత్తం అంతా కూడా వచ్చినటువంటి విషయం పొక్కినటువంటి విషయం. సో వాస్తవానికి యాక్చువల్గా అక్కడ ఎన్కౌంటర్ జరిగినప్పుడు పిఎల్జిఏ జిందాబాద్ అన్న నినాదాలు వచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే నినాదాలు ఎక్కిపెట్టినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. మొత్తం దీనికి సంబంధించి
సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో కన్నుమూసి వారం దాటిపోయింది. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారమే నంబాల మృతికి కారణమంటూ ఆ పార్టీకి చెందిన విప్లవ్ సోమవారం లేఖ జారీ చేసిన సంగతి తెలిసిందే. మరొకవైపు ఎన్కౌంటర్ జరిగిన తీరును కొందరు పోలీసులు కొంతమంది చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇంతకీ పోలీసులు ఏమన్నారంటే, ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ అడవుల్లో PLGA కంపెనీ 7 సంచరిస్తోందన్న సమాచారం రావడంతో అక్కడ మావోయిస్టు కీలక నేత ఉన్నట్లుగా భావించిన పోలీసులు ఈ నెల 19న సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. సుక్మా, బీజాపూర్, దంతేవాడ, నారాయణపూర్ జిల్లాలకు చెందిన DRG యూనిట్స్తో కుడ్మేలా, కలాజా, జట్లూర్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆ రోజు ఇరు వర్గాల మధ్య 4 సార్లు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని, ఇటు భద్రతా దళాలకు కూడా సానుకూల ఫలితం రాలేదని తెలిసింది. అయినప్పటికీ అలసిపోకుండా 20వ తేదీ వరకు కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆ రోజు రాత్రి అడవిలోనే క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ నెల 21వ తేదీ తిరిగి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన కాసేపటికే DRG బృందాలను ముందుండి నడిపిస్తున్న జవాన్పై సెంట్రీ విధుల్లో ఉన్న ఓ మావోయిస్టు ఉదయం 7 గంటల సమయాన తుపాకీ మడమతో కొట్టి దాడి చేశాడు. ఇరువురి మధ్య జరిగిన పెనుగులాటలో తుపాకులు ఫైర్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఇటు భద్రతా దళాలు అటు మావోయిస్టులు అప్రమత్తమై పొజిషన్ తీసుకున్నారు. అప్పటికే 3 రోజులుగా భద్రతా దళాల ఆపరేషన్ నుంచి చాకచక్యంగా తప్పించుకుంటూ వస్తున్న సాయుధులైన మావోయిస్టుల బృందం ఎదురుగా ఉన్న భద్రతా దళాల వలయాన్ని ఛేదించుకుని దక్షిణ దిశగా వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే అదే దిశగా మరో DRG టీం కాల్పులు జరుపుతుండటంతో వెనక్కి తిరిగి ఉత్తర దిశగా వెళుతూ కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశానికి చేరారు. అక్కడి నుంచి భద్రతా దళాల మీద కాల్పులు జరపడం మొదలుపెట్టారు. ఇక ఇదే సమయాన మావోయిస్టులంతా వలయాకారంలోకి వచ్చి మధ్యలో ఓ వృద్ధుడైన వ్యక్తిని కాపాడడానికి యత్నించడం భద్రతా దళాలు గమనించాయి. దీంతో వలయంలో ఉన్న పెద్ద మనిషి ఖచ్చితంగా పార్టీకి చెందిన టాప్ ర్యాంక్ లీడర్ అయి ఉంటాడనే నమ్మకం, పట్టుదలతో కాల్పులు జరుపుతూ మావోయిస్టుల వలయం వైపు దూసుకువెళ్లారు. ఇక అటువైపు నుంచి 30 నుంచి 40 మంది మావోయిస్టులు ఉండగా DRG బలగాలు దాదాపు 1000 మంది 4 బృందాలుగా విడిపోయి కాల్పులు ప్రారంభించారు. ఇరువైపులా అరగంట పాటు కాల్పులు జరిగాయి. మధ్యలో ఉన్న ముఖ్యమైన వ్యక్తికి గార్డుగా నిలిచిన మావోయిస్టుకు తూటా తాకడంతో పడిపోయాడు. ఆ తర్వాత కొన్ని క్షణాలకే కీలకమైన వ్యక్తికి సైతం తూటా తాకడంతో ఆయన కూడా పడిపోయారు. అప్పటి వరకు వలయంగా ఉండి తమ నాయకుడిని కాపాడేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించిన మావోలు లాల్ సలాం కామ్రేడ్, PLGA జిందాబాద్ అని నినాదాలు చేస్తూ వలయం నుంచి విడిపోయి చెల్లాచెదురై భద్రతా దళాల వైపు కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ వారిని వెంటాడుతూ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో చాలామంది చనిపోగా కొందరు తప్పించుకున్నారు. కాల్పులు ఆగిపోయాక ఘటనా స్థలిలో పరిశీలించగా మావోయిస్టులు తమ ప్రాణాలకు తెగించి కాపాడేందుకు యత్నించిన కీలక వ్యక్తి అక్కడే పడిపోయి ఉన్నాడు. DRG జవాన్లు కొందరు ఆయన్ను మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ DR దాదా అలియాస్ బసవరాజుగా గుర్తించారు. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా కేశవరావుతో కలిసి మొత్తం 27 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. ఎన్కౌంటర్ మృతుల ఫోటోలను పరిశీలిస్తే ఎక్కువ మంది మావోయిస్టుల తలలకు తూటాలు, గాయాలు కనిపించాయి. ఎదురు కాల్పుల్లో జరిగే సందర్భాల్లో గాయపడి పారిపోతూ కింద పడినా లేదా చనిపోయిన ప్రత్యర్థుల శరీరాలను స్వాధీనం చేసుకునే క్రమాన ముందు జాగ్రత్తగా తలపై కాలుస్తుంటారు. అందుకే నంబాల రక్షణ టీంలో చాలామందికి హెడ్ షాట్స్ కనిపించాయి. అయితే నంబాలకు మాత్రం అలా కనిపించలేదు. శరీరంలో మరేదైనా కీలక భాగంలో తూటా గాయం కావడంతోనే ఆయన మరణించి ఉండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా ప్రాణాలతో పట్టుబడిన నంబాలను భద్రతా దళాలు కాల్చి చంపాయని మావోయిస్టులు తమ లేఖలో ఆరోపించారు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు చిత్రపటం వద్ద కుటుంబ సభ్యులు మంగళవారం నివాళులర్పించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జీఎన్నపేట గ్రామంలో కేశవరావు నివాసం వద్ద తల్లి భారతమ్మ, సోదరుడు ఢిల్లీశ్వరరావుతో పాటు కుటుంబ సభ్యులంతా నివాళులర్పించి కన్నీటి పర్యంతమయ్యారు. కాగా నంబాల కేశవరావు కుటుంబ సభ్యులు మరోమారు హైకోర్టును ఆశ్రయించినట్లుగా సమాచారం. కేశవరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు దాన్ని ధిక్కరించడంపై కేశవరావు తల్లి భారతమ్మ, సోదరుడు ఢిల్లీశ్వరరావు తరపున పౌర హక్కు సంఘం మరోమారు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేసింది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమితాబ్ జైన్, ఆ రాష్ట్ర DGP అరుణ్ దేవ్ గౌతమ్, బస్తర్ రేంజ్ IG సుందర్ రాజ్ తదితర అధికారులను ప్రతివాదులుగా చేర్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఆల్రెడీ ఈ నెల 21 జరిగినటువంటి అబూజ్మడ్ వేదికగా జరిగినటువంటి ఎన్కౌంటర్లో నంబాలతో పాటు దళ సభ్యులు 27 మంది చనిపోయినటువంటి విషయం తెలిసిందే. అయితే ఆ క్షణంలో ఇటు నంబాల కానీ ఇటు మావో దళ సభ్యులు కానీ ఎలా ప్రతిఘటించారు వాళ్ళని అనేది అక్కడ ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి కొంతమంది జవాన్లు ఈరోజు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, కొంతమంది అజ్ఞాత వ్యక్తుల దగ్గర ఎన్కౌంటర్ జరిగిన తీరునైతే వివరించారట. ప్రస్తుతం పోలీసులు వివరించిన తీరునైతే ఇప్పుడు ఆల్రెడీ ఇటు అన్ని సర్కిల్స్లో కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.